హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్. ఈసారి ప్రోమో ఒక 20 డేస్ ముందుగానే వచ్చింది. దీనిలో మెయిన్గా 3 డైలాగ్స్ ఉన్నాయి. దానితో పాటు అసలు ఈసారి సామాన్యులని తీసుకోవాలని ఎక్కువగా టాక్ వినిపిస్తుంది. సామాన్యులనే తీసుకోవాలి అని అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దానికి గల రీజన్ ఏంటి, ఎందుకు సామాన్యులనే తీసుకోవాలి ఈసారి అని మనకి వస్తున్న సమాచారం ఏంటంటే, మెయిన్గా మీరు 7th సీజన్ కావచ్చు 8th సీజన్ కావచ్చు చూసినట్లయితే 7th సీజన్లో ఒకటే ఛానల్ నుంచి వచ్చారు, వీళ్ళు గ్రూప్ కడుతున్నారని అది కొంత కాంట్రవర్సీ అయింది. అదేంటంటే అమర్దీప్, శోభ, ప్రియాంక జైన్ ఇట్లా వీళ్ళు ఒకటే ఛానల్ నుంచి వచ్చారు. వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ముందు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు ముందుగానే మాట్లాడుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు అనేది ఇది నడిచింది. అప్పుడు ఇది కొంతవరకు నడిచింది, మధ్యలో అయిపోయింది. తర్వాత కనుక చూసినట్లయితే 8th సీజన్ వచ్చేసరికల్లా ఇక్కడ తెలుగు కన్నడ అని ఈ 2 రకాలుగా వినిపించడం జరిగింది. తెలుగు వాళ్ళు లేరా, కన్నడ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది అయితే ఇది చాలా ఉధృతంగా అయితే జరిగింది. ఓటింగ్లో కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయింది. సీజన్ చూసే వాళ్ళు కూడా అవును కదా, కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకోవాలి, మన తెలుగు వాళ్ళు 10 కోట్ల మంది వీళ్ళు తీసుకున్న 20 మంది వీళ్ళకి దొరకలేదా అనే క్వశ్చన్లు అయితే వచ్చినాయి. ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడ్డది. టీఆర్పీ రేటింగ్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత తగ్గుతూ వచ్చిందనమాట మ్యాక్సిమం. ఇక్కడ దీంతో పాటు ఇంకొకటి కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినటువంటి ఒక పర్సన్ ఇంకో పర్సన్ తోటి అరే మనం ఎప్పుడైనా సరే ఒక్కరమే నామినేషన్లో ఉండాలి, ఇద్దరం కనుక వెళ్తే ఎఫెక్ట్ అవుతాం, ఒక్కరు ఉంటే మాత్రం మన వాళ్ళు మనకి ఓటేస్తారు కాబట్టి ఇట్లాంటివి కూడా కొంత కాంట్రవర్సీ అయిపోయింది. స్ట్రాంగ్గా వాళ్ళు స్ట్రాంగ్గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకపోతే అని ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఈసారి ఇంకొంచెం ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండాలి అని అయితే వాళ్ళు గట్టిగా, ఎందుకంటే ఎప్పుడు జూన్ నెలలో స్టార్ట్ అయ్యేది సెలక్షన్ ప్రాసెస్, కానీ ఈసారి మే నెలలోనే స్టార్ట్ అయింది సెలక్షన్ ప్రాసెస్. దానికి రీజన్ ఏంటంటే సామాన్యులని ఎక్కువగా ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, బయట ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఒక 100 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఫిల్టర్ చేస్తూ, ఇంటర్వ్యూలు చేస్తూ, వాళ్ళు మార్క్ టెస్ట్లు చేస్తూ, అంటే టాస్క్లు ఇచ్చి చేయమనడం ఇట్లాంటివన్నీ చూస్తూ వాళ్ళని ఈ రకంగా అయితే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. దాని ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువగా అసలు వీళ్ళు ఎలా ఉండగలుగుతారు, అక్కడ వీళ్ళ ఫిట్నెస్ ఏంటి, వీళ్ళు ఎంటర్టైన్ చేయగలుగుతారా, ఎంటర్టైన్తో పాటు ఎమోషన్స్ని పండిస్తారా, అన్ని రకాలుగా వీళ్ళ వల్ల అవుతుందా. ఈసారి వాళ్ళు గట్టిగా ఉన్నారనమాట. కోడితే కుంభస్థలం బద్దల వాళ్ళు అంటారు కదా, ఆ స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన టీఆర్పీ రేట్లన్నీ ప్రతిరోజు డే బై డే పెరుగుతూ వెళ్ళాలి అనేది ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. ఈ సీజన్ ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ చేయాలనే అయితే వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ రకంగానే ఈసారి తీసుకునే వ్యక్తుల్ని ఎలా అంటే ఒకరికి ఒకరు మాట్లాడుకునే పరిచయం లేని వ్యక్తులను తీసుకొస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళనే మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తున్నారు. జనరల్గా బయట ఉన్న టాక్ ఏంటంటే ఆ కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ దాంట్లో నుంచి కొంతమంది, సర్కార్ నుంచి కొంతమందిని, ఇంకో షో నుంచి కొంతమందిని, టీవీ సీరియల్స్ నుంచి కొంతమందిని ఇలా తీసుకుంటారు, ఏముందిలే అన్నట్టుగా అయితే ఉండే. కానీ ఈసారి దానికి భిన్నంగా సామాన్యులని ఈ షోస్ సీరియల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి పరిచయం, కలిసి తిని తాగే అంత పరిచయం లేని వ్యక్తులను మాత్రమే తీసుకురాబోతున్నారు అనమాట. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. అరే నీ గురించి నేను విన్నా కానీ నీ గురించి నాకు క్లియర్గా తెలియదు అనే విధంగా ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మరో రకంగా కావచ్చు, ఎలా తెలుసుకున్నా అలాంటి పర్సన్సే కావాలి. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే విధంగా ఉండాలి. అంతేగాని ముందుగానే ఒకటే దగ్గర నుంచి ఒకటే షో నుంచి 3-4 పిక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ షో అంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అట్లా, కనీసం ఒక 20-30 డేస్ అన్నా వాళ్ళు మంత్లీ 3 times 4 times కలిసినా అలా వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంటుంది. పరిచయం పెరుగుతుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత అరే మనం ఆ షోలో కలుసుకున్నాం ఇది కదా అని ఇంకొంచెం బాండింగ్ పెరుగుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. దానికోసమే 1 month బిఫోర్గానే సెలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మనకు ప్రోమో కూడా ఇంతకుముందు ఏమన్నా లోగో మాత్రమే వచ్చేది ప్రోమో అంటే, ఈసారి ప్రోమోతో పాటు నాగార్జున గారు రావడం జరిగింది. ఒక 3 డైలాగ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అవేంటి, అల్పొచ్చినంత ఈజీగా గెలుపు రాదు, గెలవాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, ప్రపంచమే సృష్టించాలి అనే విధంగా డైలాగు. తర్వాతకి చదరంగం కాదు ఇది రణరంగమే ఇక అనే విధంగా అయితే డైలాగ్స్ ఉన్నాయి. బాగుంది. ప్లస్
ఒక పెద్ద స్టోన్ లాంటిది దాన్ని తీసుకొని గుడ్డేస్తే బిగ్ బాస్ దాంతో వేస్తే సుత్తితో వేస్తే అది బ్రేక్ అయిపోయి మొత్తం వజ్రాలు ఇలా రావడం అదంతా మంచిగా ఉంది, నైస్, బాగుంది. ఇది మొత్తానికి అయితే కొంతమంది ఏంటంటే ఆలీకే చిట్టి బిగిల్స్ ఉన్నారు కదా, ఖచ్చితంగా అమ్మాయి రావడానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమంది రావడానికి అయితే అవకాశం ఉంది. క్లియర్గా అయితే అక్కడొకరు 10 కోట్ల మంది తెలుగు వారు ఉన్నారు కాబట్టి అందరినీ కూడా తెలుగు వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది 100%. ప్లస్ ఒకరొకరిని అక్కడొకరు అట్లా పిక్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ నుంచి కొంతమందిని, ఆంధ్ర నుంచి కొంతమందిని ఈ రకంగా కూడా చూస్తున్నారు అనమాట. కంప్లీట్గా ఈ 10 కోట్ల మందిలో తెలుగు సీరియల్స్ వీటికి చూసే చాలా మంది చూస్తారు కదా, ఆ రేటింగ్ మొత్తం క్యాచ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఈసారి ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఇట్లాంటిది లేకుండా అక్కడి నుంచి అట్లా పిక్ చేసే విధంగా అయితే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఆగస్టు 30 లేదా సెప్టెంబర్ 7. ఆగస్టు 30 సెప్టెంబర్ 7 అని ఎలా చెప్తున్నామంటే సండే, ఆగస్టు 30 సండే, సెప్టెంబర్ 7 సండే. కాబట్టి ఆ రోజు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ 100% అన్నమాట. ఆ 2 డేట్లనే స్టార్ట్ అవుతుంది ఈసారి బిగ్ బాస్. ఇది మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఫాలో అవుతారు కదా, ఆ ఫాలో అయ్యే వాళ్ళలో మీకు ఈ పర్సన్ ఓకే, ఈ అమ్మాయి ఓకే, వీళ్ళు బాగా చేస్తున్నారు కదా అని మీకు అనిపించిన వాళ్ళు, వీళ్ళు వెళ్తారేమో ఈసారి బిగ్ బాస్కి అని మీకు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళ పేర్లు చూద్దాం ఎవరు వస్తారో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.